ఆచి చికెన్ మసాలా. విదర్భ ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు సూచించింది. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో వర్షం దంచుకొట్టింది. అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు వర్షం కొనసాగుతోంది. అల్వల్, లోతుకుంట, కార్జన, జేబీఎస్, పారడైజ్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ. ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఇలాంటి క్రమంలో ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణలో భారీగా వర్ష సూచనలు ఉన్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఎందుకంటే అటు విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి తెలంగాణపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు. సో వాస్తవానికి మనకు నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీగా వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అనుకున్న స్థాయిలో వర్షం కురవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 23% లోటు వర్షపాతం ఉంది. పలు జిల్లాలో దాదాపు 30 నుంచి 50 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కూడా ఇప్పటి వరకు ఉంది. అంటే భారీ వర్షం ఎక్కడగా కురవని పరిస్థితులలో అటు అన్నదాతలు, రైతాంగం, ఇటు ప్రజలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో అటు విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ఏదైతుందో ఆ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ద్రోణి ఎఫెక్ట్ కారణంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది. పలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉదయం పూట చిరుజల్లులు కూడా పడ్డాయి సునీత. ఎందుకంటే గత కొద్ది రోజులు కనుక చూసుకుంటే విపరీతమైనటువంటి మార్నింగ్ నుంచే కూడా వేడి ఉక్కపోత ప్రారంభమైనటువంటి క్రమంలో ఈ రోజు మాత్రము నిజంగానే వర్షం పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనేటువంటి ప్రభావం అయితే మనకు వాతావరణంలో కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విపరీతమైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలతోటి అల్లాడినటువంటి తెలంగాణ జనానికి అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం అయితే కాస్త చల్లదనాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది. చల్లటి గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితులలో పలు జిల్లాల్లో వర్షాలైతే కురిసే అవకాశం ఉంది. అటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా కనుక చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షం అయితే కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల కూడా వర్షం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అల్వాల్, లోతుకుంట, కార్ఖానా, జేబీఎస్, పారడైజ్ ప్రాంతాల్లో సైతం వర్షం కురుస్తుంది. మరొక 2-3 గంటల పాటు హైదరాబాద్ సిటీలో ఇదే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షంతో అయితే ఎప్పటిలాగానే విపరీతమైనటువంటి రోడ్లు కూడా జలమయం అయిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. లోతట్టు కాలనీలో కూడా ఇల్లు కూడా నీళ్లు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్
స్థితిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడలేదని కూడా వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితులలో మెయిన్ గా నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి వానాకాలంలో వర్షాలు కురవాల్సింది. కానీ అయినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ కూడా వాటి యొక్క గమనము అంటే వాటి యొక్క కదలిక ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పటివరకైతే భారీ వర్షాలైతే మనకు నమోదు కాలేదు సునీత. ఒకసారి నైరుతి ఋతుపవనాలు అయితే ఈ నెల 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. 11వ తేదీ నాటికి అవి భద్రాచలం, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయి. ఈ నెల 11 నుంచి నైరుతి ఋతుపవనాలు ఉన్న చోటనే ఉన్నాయి, ముందుకు కదలడం లేదని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక కోస్తాంధ్ర చూసుకుంటే అటు తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఓ ద్రోణి ఉత్తర తెలంగాణ నుంచి అరేబియా సముద్రం వరకు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో మరొక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో మనకు ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక్కడ మనం గమనిస్తే సునీత, ఎట్ ద సేమ్ టైం మనకు వాతావరణంలో చల్లటి పరిస్థితుల్లో వర్షం కురిసేటువంటి అనుకూల పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయో అదే సమయంలో గరిష్ట స్థాయిలో నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా టెంపరేచర్ కూడా ఎక్కువగా నమోదైంది. వడగాళ్ల ప్రభావం కూడా నిన్న చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో కూడా నిన్న విపరీతమైనటువంటి వడగాళ్లు వీచాయి. మొత్తం దాదాపు 290 మండలాల్లో కూడా ఈ వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో పాటు అత్యధికంగా నమోదవుతున్నటువంటి టెంపరేచర్ తోటి పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాలు కూడా వేడిని ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు కూడా అతలాకుతం అవుతున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఋతుపవనాలు విస్తరిస్తున్నప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు, వడగాళ్ల తీవ్రత మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. సో పైగా రోజు రోజుకు దీని ప్రభావం పెరుగుతూ ఉండడం వల్ల ఇది వానాకాలమా అసలు ఎండాకాలమా అనేటువంటి డౌట్ కూడా ప్రజల్లో మనకు వ్యక్తమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా ప్రజలు ఉక్కపోతతో కూడా ఇప్పటి వరకు కూడా అల్లాడిపోతున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల పరిధిలో 290 మండలాల్లో కూడా భారీగా వడగాలు వేయడంతో వడగాలు వీచాయి. 194 మండలాల్లో తీవ్రమైనటువంటి వేడిగాలు కూడా నమోదయ్యాయి. పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే 3 మండలాల్లో కూడా వడగాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. సో వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదు కావాలి. కానీ అందుకు భిన్నంగా ఈ సంవత్సరం అంతకంతకు ఎక్కువగా అవుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా మనకు హై టెంపరేచర్ నమోదవుతుంది. 40 నుంచి 43 డిగ్రీల మధ్య కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయితే మనకు ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలైతే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇటు వర్షానికి పడేటువంటి సింటమ్స్, వర్షం పడుతుంది అనేటువంటి వాతావరణంలోని మారుతున్నటువంటి పరిస్థితులకు ఒకవైపు, దాంతో పాటు అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలతో కూడా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన తెలంగాణలో ఉంది సునీత ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.